బాగున్నాడు. హర్రర్ అంతగా ఏం లేదు కానీ బాగుంది, సినిమా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ ఎవరు నచ్చారు మీకు? అందరు నచ్చారు. నాకైతే నిధి అగర్వాల్ ఆ ఏంజల్ ఊహలోకి వెళ్తుంటే భలే ఉంది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. రాజా అందరి స్వాగ సూపర్, రాజా అందరి హెడ్రీ లెవెల్ బెంగర్ బెంగర్. పండగ పండగ, రాజసభ పండగ పండగ పండగ, పొగల్ పండగ పండగ పండగ, ప్రభాస్ పండగ. ముందుగా సంక్రాంతి ముందే రాజాసాబ్ సినిమా వచ్చింది. ఇది ముందుగా ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ప్రభాస్ అనే కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము. ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగా చేసిండు ప్రభాస్ అనే. హ్యాట్సాప్ అన్న ఇచ్చి పడేసిన ఎక్కడ కూడా పోరింగ్ లేదు. తమన్నా మ్యూజిక్ మొత్తం హైలైట్. అది కూడా ప్రభాస్ అన్న కూడా చెప్తున్నా, తమన్నా మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసినా. ఏం ఫైట్స్ అయినా ఏం పెడతాం, కొకరల్ ఫైట్, ఆ ముసలి ఫైట్ ఉంటానా దుమ్ము లేచిపోయింది. నా ముసలి ఫైట్ మాత్రం తమన్నా మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసిన. తమన్నా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మెయిన్ సంజయ్ గారి యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. సంజయ్ గారి యాక్టింగ్ ఇది ముందే చెప్తున్నా. ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ బాగా తీసుకొచ్చిండు ప్రభాస్ అని చెప్తున్నా. సూపర్ అన్న, ఇది ఒక బ్లాక్ బస్టర్. ముందుగా వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారిది, రవితేజ సినిమా కూడా ఇటు కావాలి మంచి అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. నా రెబల్ స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరిందే చెప్తున్నాగా. ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బిగ్గెస్ట్ మూవీ. ఆయన ఫైట్ లైన్ ఏదో ముసలితో ఫైట్ ఉంటాను అన్న. అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఒక లెవెల్ లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూసాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం. ఇది ఒక కామెడీ మూవీ, ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారి హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ కూడా పోరింగ్ చెప్తున్నా. ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సినిమా కొన్నా అదే సినిమా తీసిరు. అంటే ఇప్పుడు యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని చెప్తున్నా. ఇచ్చి పడేసినా ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలేజ్ చెప్తున్నా. సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్ లో మంచి సినిమా. కొత్త ఒక ఆర్టిస్ట్ బాగా చేసిండు. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిన మారుదేనా. కామెడీ మాత్రం ఇరుగా తీసిన కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా పోరింగ్ లేదు, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మరి ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని చెప్తున్నా. మీరు ఏడ్సి చూసినావా? ఆ ఏడు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టిన ఫ్యాన్స్ కి. అంత బాగా చేసిరు చెప్తున్నా. సినిమా మాత్రం ఎక్కువ తీసుకోపోయినా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఎలా చూపించాలో చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకొని ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కలర్ బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. ఈసారి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నవరసాలు పండించాడు కదా బ్రో మా ప్రభాస్ అన్న. ఆ వింటేజ్ లుక్ చాలు. ఎవ్వడు కూడా అసలు ఆయన ఒక స్టెప్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఒక డైలాగ్ కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది. అలాంటిది డిస్కో డ్యాన్స్, స్నేక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, అసలు అన్ని డ్యాన్స్ కలపకొలు పెట్టి కదా. రాజేసాబ్ రొమాంటిక్ రాజేసాబ్ అని పిచ్చెక్కి చేశాడు మొత్తానికి. అయితే ఎవడైనా వాడు ఎడకొండి మాట్లాడాల్సిందే, ఎదురుకొచ్చి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఇండియాలో సంక్రాంతి విన్నర్ ఏదన్నా ఉందంటే అది మా రాజేసాబే. ముగ్గురు హీరోయిన్లు అయితే చాలా బాగుంది. పాపలకే పాప, నిధి పాప అసలు వృద్ధి అయితే గుద్ది చెప్పింది మా ప్రభాస్ అని. అయితే హార్ట్ బీట్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, హార్ట్ మాలవికమ్మ హార్ట్ బీట్ అని మరొకసారి నిరూపించింది. టాలీవుడ్ లో మెగాస్టార్ అందరూ అంటారు బాస్, క్రొకోడైల్ పండుగ కొట్టాడు మా ప్రభాస్. చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఇది హర్రర్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి జనాలకి 1-2 సార్లు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంటే మూవీ హర్రర్, ఆయన లుక్స్, ఆయన డాన్స్ చేయాలి. స్టోరీ ఎవరికి కావాలబ్బా మాకు? ఆయన లుక్స్ కావాలి మాకు. 15 years బ్యాక్ పోయిన లుక్స్ మాకు వచ్చాయి. అసలు రాజాసాబ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పండి రా అన్నట్టుంది మూవీ అయితే. ఓవరాల్ గా మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. 10K 11% ఇస్తాను, నేను 1% ఎక్స్ట్రా ఇస్తాను. అంత బాగుంది. ఎందుకంటే 15 years ఉండే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ మిస్ అయిన
ఫిల్మ్ మళ్ళీ చూపెట్టారు, మాకు ఓల్డ్ వింటేజ్ డార్లింగ్ చూపెట్టారు. ఒక బుజ్జి గారిని ఆ కామెడీ టైమింగ్ అయితే, ఆ డైలాగ్ డెలివరీ అయితే, ఏందిరా మీ బాధ పొట్టలో చేపెడితే కొట్టడానికి నేను ఏమైనా చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగు. అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట ఆ డైలాగు. అసలు కామెడీ టైమింగ్, ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉంటది అన్ని అసలు మిస్ అయిపోయాయి. సాలార్లో 2 నిమిషాలు మాట్లాడితేనే 600 కోట్లు, కలికిలో ఒక కాలు పెడితేనే 1200 కోట్లు, ఇందులో డాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకెట్లా ఉంటది, 3000 కోట్లు ఫిక్స్. జై రెబల్ స్టార్. ఆర్ అంటే రెబల్ ఎరా, రెబల్ అంటే రాజారా, అది ఇండియాలో ఒకడేరా, మా ప్రభాస్ రాజారా. అంటే పాపర్ గారు ఉంది, వాళ్ళు ఎగ్జిక్యూషన్ వరకు చాలా చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా క్లైమాక్స్ చాలా డిస్కౌంట్. ఇంకొకటి డిజైన్ అంటే మనకి ట్రైలర్ లో టీజర్ లో ఒక జోకర్ చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది సినిమాలో దాని వరకు అసలు ఓన్లీ డ్రాప్ ఇదేంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ ప్రభాస్ చూడాలనుకున్నామో దాని వరకు అక్కడక్కడ కొంచెం నచ్చినా సరే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఫైట్స్ వరకు చాలా బాగుంటుంది, చాలా వరకు ఈజీగా తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి అసలు హర్రర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు 3 హీరోలు పెట్టడమే అన్నెసరీ, వాళ్ళతో ఒక రొమాన్స్ అన్నెసరీ ట్రాక్ అని వినిపించేసి చాలా చక్కగా తీసుకున్నాడు. హీరోయిన్ మీద అనవసరం డబ్బులు టికెట్ డబ్బులు వేసి ఇది కూడా డబ్బులు వేసి అదే చెప్తున్నా. పార్ట్ 1 లోనే ఏం లేదు, పార్ట్ 2 ఏం తీసుకుంటారు, పార్ట్ 1 పార్ట్ 1 లో ఏం లేదు, పార్ట్ 1 లో ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సరదాగా వెళ్ళిపోయినా సార్, సెకండ్ హాఫ్ నుంచి అట్లీస్ట్ మనకి ఓన్లీ లాస్ట్ 20 minutes తప్ప ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయడు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని ఎందుకు అలా చేస్తున్నారు ఎక్కడ రివీల్ అవ్వదు. ఓన్లీ లాస్ట్ 20 minutes కొంచెం అనిపించింది, కానీ జనాలకు చాలా అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు 10 years బ్యాక్ 1 ఒకటి వచ్చింది కదా, అలాంటి కొన్ని సీన్స్ ట్రై చేశారు. అక్కడ ఎలా మనం ఫ్లాప్ చేస్తామో ఎక్కడ అదే ఫ్లాప్ చేస్తాం, ఎందుకంటే జనాలకు అర్థమయ్యే విధంగా తీయలేదు. అదే ఆయన కొంచెం ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా కోపంగా ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముస్లిం గెటప్ లో ఉంటుంది కదా, దాని వరకు చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అని, చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు. శవాలు వేస్తాయని చెప్పారు, శవాలు కాదు సీన్లు లేపేస్తారు అంటే. అది పెట్టుకుంటే కొంచెం సాటిస్ఫై అయ్యేవాళ్ళం, కానీ అది కూడా లేదు. కంప్లీట్ గా డిసప్పాయింట్, కంప్లీట్ గా జోకర్ కూడా కంప్లీట్ అన్నెసరీ. ఆయన గెటప్ అసలు సెట్ అవ్వలేదు, జోకర్ చూస్తున్నాడు అనిపించింది. అసలు నార్మల్ కాంపిటీషన్ లేకుండా ఆడేదేమో కానీ సంక్రాంతి కాంపిటీషన్ అసలు క్వర్కీగా యాక్ట్ చేస్తాడు, అది బాగా బాగుంది. ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కట్ షార్ట్, సో కొంచెం ఓవర్వెల్మింగ్ ఉండే ఫర్ ద హైప్ ఇట్ జస్ట్ గాట్. లుక్ ఎలా ఉంది, మేక్ ఓవర్ అంతా ఎలా ఉంది? హీ లుక్స్ రియలీ గుడ్. అండ్ కొన్ని ఏరియాస్ లో ఫేస్ మీద విఎఫ్ఎక్స్ వాడారు, ఐ డోంట్ లైక్ దట్. ప్రభాస్ యాజ్ హీ లుక్స్ మంచిగా, అందుకే కదా ప్రభాస్ యాజ్ హీ లుక్స్ గుడ్. ఐ డోంట్ నో వై దే ట్రైయింగ్ టు డు దట్. డైరెక్షన్ బాగా చేశారండి. హీ వాస్ ట్రైయింగ్ ఆల్ ద వే. Everyone loses their way out when they're dealing with such big things, and especially a star like Prabhas kabatti I would say vintage akkada koncham miss ayindi. But వింటేజ్ ప్రభాస్ రోల్స్ లానే నాకు పెద్ద గుర్తులేదు. కామెడీ టైమింగ్ ఎలా ఉంది ప్రభాస్? ఇట్స్ గుడ్. నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్? నెగటివ్స్ 3 hours టైం చాలా ఎక్కువ. అది I would say 2 hours 40 I can last with the film. Good. ఆయనకి ఎక్కువ రోల్ టైం ఇవ్వలేదు, బట్ హిస్ క్యారెక్టర్ ఇస్ గుడ్. టైం లేదా ఐ లైక్ వెరీ. స్టోరీ ఏం లే, కేజీఎఫ్ స్టోరీ రివర్స్ అంటే
కేజీఎఫ్ స్టోరీ ఉంది కదా అది రివర్స్ ఉంటుంది. హర్రర్ సీన్స్ భయపడ్డావా? ఆ? హర్రర్ సీన్స్ భయం అయితే భయపడ్డా ఏం లేదు. నాకైతే హ్యాపీ. రాజాసాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ల సంబంధం అయితే బాగున్నాయి నాకు నచ్చింది. ముగ్గురు హీరోయిన్లు ఇంకో ఆరుగురు మంది ఉంటే బాగుంటుండే. బోర్ పడుకుంటుంటుండే మంచిగా. డాన్సా వేసిన ఓకే మరలా మళ్ళా ఇది పెద్ద యమలోకం ఇదంతా. అందులో రాజు ప్రభాస్ రాజు, మేము ఆయన బదులు ఆయన సైనికులు, మేమంతా ప్రభాస్ రాజు గారు సైనికులు. ఇదంతా ఒక ట్రాన్స్ ఇది. ఇదొక ప్రపంచం. ఈ ప్రపంచానికి రాజు ప్రభాస్ రాజు, మేము ఆయన సైనికులు. ఇదే సినిమా. మా నాన్నమ్మని తీసుకొస్తా ఆవిడ చెప్పొచ్చు. మా నాన్నమ్మని తీసుకొస్తా మీరెవరో నాకేం అర్థమవుతలేదు. పిచ్చిక్కిపోయింది. నాకెవరు అర్థం అవట్లా. దేనికోసం అడుగుతారు మీరు? అన్నా ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చేశారన్న. చెప్పండి. ఎమోషనల్ బాగా చెప్తున్నాడు. ఎమోషనల్ అది అది కన్నీటి బొట్లు అది విజువల్ అది ప్రభాస్ చించేశాడు. ఏం చెప్పాడు? వేరే యాంగిల్ చూపించాడు. ఎక్కడ ట్రాన్స్ లో చూపించాడు. నెగిటివ్ విజువలైజేషన్ వండర్ఫుల్ గా ఉంది. విజువలైజేషన్. మారుతి గారు మేము మీ ఇంటికి వస్తున్నాం, రెడీగా ఉండండి. ఒకటే పోయా గోదావరికి ఫేమస్ పులక వచ్చాడయ్యా మా ప్రభాస్. ప్రభాస్ గోదావరికి ఫేమస్ పులస ప్రభాస్ కి లేదు సాటి. తెలుసా తెలుసా? ఇండియన్ సినిమాకి బాస్ మన ప్రభాస్. ఇండియన్ సినిమాకి బాస్ మన ప్రభాస్. అయ్యా ఒక్కొక్క సినిమాని చింపేసిండు. మనం సల్లారు కలికి అది ఇప్పుడు చూసాం కదా. రొమాంటిక్ బాయ్ క్యూట్ బాయ్ రొమాంటిక్ చేసిండు. కావాల్సింది ఒకప్పుడు మిర్చి సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో మా ప్రభాస్ అన్న రొమాంటిక్ చేసిండు. లవ్ బైట్లు హగ్గులు సాంగ్స్ హీరోగా కొట్టిండు భయ్యా. చాలా సినిమా ఓసి పచ్చి ఓసి కోటలు గుద్ది గొప్ప మామూలుగా లేదు. మల్లిగా మోహన్ రొమాన్స్ చేస్తాడు. లవ్ బైట్ ప్రభాస్ అన్న మాకు కావాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే భయ్యా చిన్న చిన్నగా మారుతి గారు చూసుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ గారు చూపించే విధానం మాత్రం హైలైట్ ఇచ్చింది. ఒక హాలీవుడ్ ఒక బాలీవుడ్ బాలీవుడ్ ఏది పనికి రావే ఆ లెవెల్లో చూపించాలి. క్రొకడైల్ ఫైట్ దాని అమ్మ వస్తాయి. ఇట్లా తిప్పిస్తే కౌతపడతాను. అది బాస్ ఇస్ బ్యాక్ ప్రభాస్ అంటే అదే. కానీ నెగిటివ్ చేస్తారే నా కొడుకులారా. సినిమా చూడండి, సినిమాని అర్థం చేసుకోండి. మనకి ఏం కావాలా? సినిమాలో కంటెంట్ కావాలా? సినిమా పోతే హర్రర్ అన్న అరుంధతి కాంచన మసూద ఏది పని రాదు. రాజా సాబ్ ముందు ఏది పోతాయన్నా అంత మంచిగా నేరుగా మాత్రం సినిమా ఎక్స్ప్రెషన్ జెన్యున్ గా అంటే మారుతి గారు ఇంటికి వస్తా కొండాపూర్ చూసుకోవాలా. మిస్టేక్ అనేది చూసుకోవాలా. కానీ ఇలాంటి మారుతి గారు తీసే ముందు ప్రభాస్ ఏం చూపించాలో ట్రెండ్ చూపారు. మళ్ళీ పార్ట్ 2 అంట. కానీ ప్రభాస్ ఇచ్చే విధానం బాగుంది. మారుతి గారు మీ కొండాపూర్ ఇలా స్వీట్ బాగా తీసుకొని నోట్లో పెడతా. స్వీట్ బ్యాట్ పెట్టి చంపుతా. అంటే మిస్టేక్ నేను చూసుకోవాలని అంతే. ప్రభాస్ చూపించే విధానం అది మిస్టేక్ అది. కానీ ఓవరాల్ సినిమా ఒకటే భయ్యా 1000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా చాలా బాగుందండి. ప్రభాస్ ని మారుతి గారు చాలా చాలా గ్లామర్ గా సినిమా చాలా బాగుందండి. హిట్ బ్రో బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ బొమ్మ బ్రో. 1000 crores పక్కా. సినిమా ఎప్పుడే చూసినా బ్రో ప్రభాస్ ని అసలు గ్లామర్ గా చూపెట్టిండు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మారుతికి అసలు దండాలు పెట్టాలి బ్రో. సినిమా నెగిటివ్ అంటే ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళి నెగిటివ్ కాదు అభిషేకాలు చేయాలి ఫ్యాన్స్. అంతా బాగా చేశాడు. మారుతి
అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చివరి రక్తాలు వచ్చినాయి బ్రో. అసలు ముగ్గురు హీరోయిన్లను ఏం చూపెట్టిండు బ్రో, ఏం చూపెట్టిండు వాళ్ళ గ్లామర్ ఏంటి. అసలు నెగిటివ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, అసలు నెగిటివ్ చేయకండి సినిమాని. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరు వచ్చి చూడాలి. చాలా డిఫరెంట్ జోనర్ ఇది. చాలా మంచి సినిమా బ్రో, చాలా బాగుంది సినిమా.